గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను పాలకూర టమాటా చేయడం ఎలాగో మీకు చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె పెట్టుకోండి, దాంట్లోకి కొంచెం నూనె వేసుకోండి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి కొంచెం మెత్తపడేంత వరకు ఉంచండి ఫ్రెండ్స్. మెత్తపడిన తర్వాత బాగా ఏగక్కర్లేదు, కొంచెం మెత్తపడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇట్లాగా కొంచెం మెత్తపడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఈ టమాటాలని దీంట్లో వేసేసి ఇవి కొంచెం మెత్తపడేదాకా మూత పెట్టుకుని ఉంచుదాం. ఫ్రెండ్స్, ఇలా మగ్గినాయి కదా టమాటాలు, చూడండి మెత్తగా మగ్గిపోయాయి. మెత్తగా మగ్గిన టమాటాలు వేసి చూడండి, పాలకూరలో ఉప్పు ఉంటుంది, అందుకని చూసి వేసుకోండి. అంత పాలకూరకి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను, అర స్పూను పసుపు, 1 స్పూను కారం వేస్తున్నాను. ఈ మూడింటిని దీంట్లో వేసేయాలి. వేసి ఇంకొంచెం మగ్గాలి, మనకి టమాటా ఇంకా గుజ్జుగా రావాలి అంటే ఇలాగే ఉంచి మూత పెట్టండి కొంచెంసేపు, అది బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిందా లేదా చూసుకుని కూరకి మనం టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసాం కదా ఫ్రెండ్స్, ఇట్లా ఒక్కసారి తిప్పేసుకో. ఈ ఆయిల్లోనే కొంచెం కారము పసుపు ఉప్పు కూడా చక్కగా మగ్గి కొంచెం గుజ్జు గుజ్జులాగా అవుతూ ఉంటుంది కూర. ఇప్పుడు దీనిలోకి మనం కోసి పెట్టుకున్న పాలకూరని వేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఆకుకూర కూడా దీంట్లో పెట్టేసుకున్నాం కదా. ఈ ఆకుకూరని మనం సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే ఇంకా ఒక అరగంట వరకు కూడా మనం, ఒక అరగంట కాదు పావుగంట వరకు మనం ఈ కూరని మనం చూసుకోకర్లేదు, చక్కగా దగ్గరగా అయిపోతుంది కూర. చూద్దాం, ఒక పావుగంట దీన్ని సిమ్లో పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మగ్గిపోతుంది కూర. దీన్ని పాలకూర టమాటా బాగా దీంట్లో వాటర్ ఏమి వేయకర్లా, పాలకూరలో ఉన్న వాటరు టమాటాలో ఉన్న వాటర్తోనే కూర అంతా ఉడుకుతుంది. చూడండి, ఈ పాలకూరలో ఉన్న నీళ్ళు టమాటాలో ఉన్న నీళ్ళతోనే ఈ కూర అంతా ఎగురుతుంది. దీన్ని మనం అలా సిమ్లో పెట్టేసి వదిలేస్తే బాగా మగ్గిపోయి నూనె పైకి వస్తుంది. అప్పుడు కూర రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చూడండి కూరని
వేడి వేడి అన్నంతో సర్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలోకి పాలకూర టమాటా కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.